ఒక బలిపీఠం నిన్ను నువ్వు కట్టుకోవాలి. అర్పణ అర్పించే ముందు మనలో ఉన్న ప్రతి దోషాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకోకుండా మనం అర్పణను అర్పిస్తే కయ్యను అర్పణలా మిగిలిపోతుంది. ప్రార్థించే ప్రతిసారి, దేవుని సన్నిధిలో మొరపెట్టే ప్రతిసారి, ఉపవాసించే ప్రతిసారి, వాక్యం చదువుకోబోయే ప్రతిసారి దేవుని సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకునే వారంగా ఉండాలి. మనల్ని మనం చక్కపరుచుకునే వారంగా ఉండాలి. బలిపీఠంలో ఏ రాయైనా పడిపోయిందేమో, నీ బలిపీఠాన్ని చక్కపరుచుకో. అబద్ధాలు ఆడేసేసి ఆ రాయి కోల్పోయావేమో, అనవసరమైన మాటలు మాట్లాడుకుని వారి గురించి వీరి గురించి నీ బలిపీఠం కూలిపోయిందేమో, పడిపోయిందేమో, దానిని మరలా కట్టుకో. అప్పుడు నీవు ప్రార్థించడం మొదలుపెట్టు, అప్పుడు అర్పించడం మొదలుపెట్టు. నీ కన్నీటిని అర్పించు, నీ బలాన్ని అర్పించు, నీ గుండెల్లో ఉన్న బాధను అర్పించు, నీ వేదనను నీ దేవునికి చెప్పు. నిశ్చయంగా గొప్ప అద్భుత కార్యాలు నీ జీవితంలో జరుగునుగాక. నీ ప్రార్థనకు గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహించునుగాక.